ముందు స్టార్ట్ చేస్తున్నాం ఏంది ఏమన్నా 4:59 హెడ్లైన్స్ 2 నిమిషాలు పోద్దావే హెడ్లైన్స్ నాకు షార్టే ఉంటుంది ఇవాళ కొద్దిగా ప్రెస్ మీట్ లెంత్ కావాలనా గౌరవనీయ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మరి మొన్న ఢిల్లీలో మాట్లాడుతూ నిన్న ట్విట్టర్లో కూడా ఒక కేంద్ర మంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి మరి పచ్చి అబద్ధాలను ట్విట్టర్ ద్వారా పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం చాలా దురదృష్టకరం. మరి కిషన్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా ఇవాళ రాష్ట్ర బీజేపీ నాయకులతో పోటీ పడుతున్నట్టు అనిపిస్తుంది. అబద్ధాలు మాట్లాడడంలో ఇప్పటికే బీజేపీ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా బీజేపీ నాయకులను చూసి మరి ఈరోజు సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. వారి వ్యవహార శైలి, వడ్లు కొనవద్దని చెప్పింది బీజేపీ పార్టీ, వడ్లు కొనాలని ధర్నా చేసే పార్టీ బీజేపీ పార్టీ. అంటే వడ్లు వేయొద్దు, వడ్లను మేము తీసుకోము అని చెప్తున్న పార్టీ బీజేపీ పార్టీ, వడ్లు కొనాలి వరి పంట వేయాలని మాట్లాడుతున్నటువంటి పార్టీ కూడా బీజేపీ పార్టీ. అంటే ఎంత భిన్నంగా మాట్లాడుతున్నారని దాన్ని ఇక రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ కిట్లో కేంద్ర ప్రభుత్వం 5,000 ఇస్తుంది అన్నారు. నేను ఛాలెంజ్ చేసిన ఒక్క బీజేపీ నాయకుడు కూడా తిరిగి వచ్చిన పరిస్థితి లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కేసీఆర్ కిట్లో కేంద్ర ప్రభుత్వ వాటా 5,000 అని మాత్రం బ్రహ్మాండంగా ప్రచారం చేస్తూ ఉంటారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల పైన రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం పన్ను వేస్తుందని కూడా బీజేపీ నాయకులు మాట్లాడినారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వేయడం లేదని నేను ఛాలెంజ్ చేస్తే ఒక్క బీజేపీ నాయకుడు కూడా తిరిగి మళ్ళీ మాట్లాడలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వారి గ్రూప్స్లో కానీ సోషల్ మీడియా బీజేపీ ప్లాట్ఫామ్స్ మీద కానీ దాన్ని మాత్రం యథేచ్ఛగా రాష్ట్ర ప్రభుత్వం పన్నున్నది, రాష్ట్ర ప్రభుత్వం పన్నున్నదని మాత్రం ప్రచారం చేస్తుంటారు. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైంది అన్నటువంటి పద్ధతుల్లో పదే పదే ఒక గోబల్స్ ప్రచారానికి ఇవాళ బీజేపీ పార్టీ పాల్పడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు కిషన్ రెడ్డి గారు కూడా ఇది వారి ట్విట్టర్ ఇది వారి ట్విట్టర్లో కిషన్ రెడ్డి గారు పోస్ట్ చేసినటువంటి పోస్టింగ్. అఫ్కోర్స్ ప్రెస్ మీట్లో కొంత మాట్లాడినారు, మళ్ళీ ట్విట్టర్లో కూడా వారు పోస్ట్ చేసినారు. ఏమంటారు ఇందులో వారు 2 విషయాలు ఇందులో ప్రస్తావించారు. మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాచారం చేస్తుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర అధికారులతో మీరు మాట్లాడారా అంటారు వారు. ఒకటి. రెండవది ఏమంటారంటే ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్థలం కూడా ఇవ్వలేదు అని కిషన్ రెడ్డి గారు ఒక కేంద్ర మంత్రిగా అఫీషియల్గా ఆయన ట్విట్టర్లో పెట్టినటువంటి కామెంట్స్. ఇది వాస్తవాలు ఏంటనేది ఒకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజల ముందు మేము పెట్టదలుచుకున్నాం. ఇలా 2 విషయాలు వారు చెప్పింది. ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి స్థలమే ఇవ్వలేదు అంటున్నారు వారు. అసలు విషయం ఏంటి? దేశంలో ఎక్కడ కూడా ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వం కట్టినటువంటి భవనాలను కూడా మన నిమ్స్ ఆసుపత్రి కోసం కట్టినటువంటి భవనాన్ని రెడీమేడ్గా మనం ఎయిమ్స్కి ఇచ్చేసినాం. వాస్తవానికి స్థలం ఇస్తే బిల్డింగ్ అంతా మీరు కట్టుకోవాలి. చాలా ఫాస్ట్గా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే 20 జనవరి 2015 రోజు వారే బీబీ నగర్ నిమ్స్ ప్రిమిసెస్ను సందర్శించి ఆ బిల్డింగ్స్తో సహా మొత్తం కూడా ఎయిమ్స్కి హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది. అంటే ప్రభుత్వం తొందరగా రావాలి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ అని కట్టిన భవనాన్ని కూడా ఈరోజు బహుశా దేశంలో ఎక్కడ ఇచ్చుండరు. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు. స్థలం ఇవ్వడంతో పాటు 200 ఎకరాల భూమి కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇలా మరి కిషన్ రెడ్డి గారు అంటారు మీరు స్థలం ఇవ్వలేదు అంటున్నారు. అయ్యా స్థలమే కాదు భవనం కూడా ఇచ్చినాం. మీరు బేషరతుగా క్షమాపణ చెప్పి మీ హుందాతనాన్ని కాపాడుకుంటే మంచిది. ఇగో ఇది స్థలం ఇచ్చినటువంటి లెటర్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్
K. Venkat Reddy, Tahsildar, BB Nagar Mandal, to the Director, AIMS, BB Nagar. తేదీ 10/5 మే నెల 2020 అంటే ఒక సంవత్సరంన్నర క్రితం తెలంగాణ ప్రభుత్వం నుంచి 201 ఎకరా 24 గుంటల స్థలాన్ని ఎయిమ్స్ డైరెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసినారు. దీంట్లో సంతకం కూడా ఉంది. రిసీవ్డ్ అబో మెన్షన్డ్ కాపీస్ ఇన్ ఒరిజినల్ అని సంతకం పెట్టి ఎయిమ్స్ అధికారులు స్టాంప్ కూడా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిసీవ్డ్ కాపీ ఇది. మరి ఇంత పచ్చి అబద్ధం కిషన్ రెడ్డి గారు మాట్లాడొచ్చా? భవనం ఇస్తిమి 201 ఎకరా 24 గుంటల స్థలాన్ని కూడా సంవత్సరంన్నర క్రితం ఎయిమ్స్ డైరెక్టర్ గారికి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ రెవెన్యూ శాఖ హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పత్రం ఇది. ఇందులో డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఏ మండలంలో ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఇచ్చినామో కూడా సెకండ్ పేజీలో చూసినట్టయితే బీబీ నగర్ మండలం కొండమడుగు గ్రామంలో 49 ఎకరాల 25 గుంటలు, రంగాపూర్ గ్రామంలో 151 ఎకరా 39 గుంటలు, ఈ రెండు గ్రామాల్లో మొత్తం కలిపి 201 ఎకరా 24 గుంటల స్థలాన్ని ఎయిమ్స్కు ఇది రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసిన కాగితం. మరి ఇలా కిషన్ రెడ్డి గారు స్థలం ఇవ్వలేదు అని మాట్లాడడం సబబేనా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే దానికి అవసరమైన నిధులు శాంక్షన్ చేయించండి, పనులు ప్రారంభించండి, యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు జరిపించండి. కానీ మీరు ఇచ్చిన దాన్ని కూడా ఇవ్వనట్టుగా ట్విట్టర్లో ఒక మంత్రిగా ఉండి పెడితే ఇది పూర్తిగా బాధ్యత రహిత్యమైనటువంటిది. మేము స్థలము ఇచ్చినాం, భవనాలు కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. జనరల్గా ఏంటంటే ఇప్పుడు గతంలో కూడా కిషన్ రెడ్డి గారు ఇట్లే ఒక ట్విట్టర్ పెట్టి చాలా మీకు గుర్తే ఉండి ఉంటుంది. ఎర్ర బస్సుల గురించి ఒక ట్విట్టర్ పెట్టిండు గతంలో కిషన్ రెడ్డి. తెలంగాణ వాళ్ళు ఎర్ర బస్సులు తప్ప ఏం తెలియని తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ట్విట్టర్లో పెట్టి అప్పుడే ఒకసారి 4 గరుచుకున్నారు ఆయన. బహుశా అప్పుడైనా జాగ్రత్తగా ఉంటారేమో అనుకున్నా. ఇప్పుడు ఇంకా కేంద్ర మంత్రి అయినరు, వారు ఇంకా కొంచెం గౌరవం పెరిగింది, వారి బాధ్యత పెరిగిందని అనుకున్నా. కానీ ఇప్పుడు కూడా అంతే బాధ్యత రహిత్యంగా వారు ట్విట్టర్లో ఇలాంటి పోస్టులు పెట్టడం కరెక్ట్ కాదు. నేను వారికి సలహా కూడా ఇస్తా ఉన్నా. ఆ సమాచారం ఇచ్చే టీంను కొద్దిగా కరెక్ట్గా పెట్టుకోండి, మంచి టీంను పెట్టుకోండి. ఎవరో ఏదో ఇయ్యంగానే ధన్మని మాట్లాడితే అభాస్పాలైపోతాం. రెండో విషయం కూడా వారు ఏమన్నారు, మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసలు అధికారులు మీరు ఎప్పుడన్నా కేంద్ర అధికారులను కలిశారా, పరిశీలి చేసిండ్రా, మీ నుంచి ప్రయత్నమే లేదు అనే విధంగా వారు మాట్లాడడం జరిగింది. కేంద్ర అధికారులతో మీరు మాట్లాడారా అని అంటున్నారు. ఇది కూడా పూర్తిగా బాధ్యతారహిత్యమైనటువంటిది. నేను డేట్తో సహా చెప్తున్నా. గౌరవనీయులు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు జూన్ 21, 2015వ తేదీన జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలని అప్పటి కేంద్ర మంత్రి నడ్డా గారికి లేఖ రాయడంతో పాటు స్వయంగా వారు వెళ్ళి కలిసి నడ్డా గారికి హ్యాండ్ ఓవర్ చేసినారు. జూన్ 21, 2015 డాక్టర్ లక్ష్మారెడ్డి గారు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి గారు స్వయంగా నడ్డా గారికి కలిసి లేఖ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మన రాష్ట్ర ఎంపీలు దాదాపు ఒక 1/2 డజన్ మంది లక్ష్మారెడ్డి గారితో పాటు నడ్డా గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాని మీద నడ్డా గారు కూడా లేఖ రాసినారు. ఏంటంటే 2015 నవంబర్ 26వ తారీఖు నాడు లక్ష్మారెడ్డి గారి లెటర్కు నడ్డా గారు రిప్లై కూడా ఇచ్చినారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద తెలంగాణ జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా కేంద్ర కేబినెట్ గుర్తించిన లిస్టులో తెలంగాణ రాష్ట్రం అభ్యర్థించిన ఆసుపత్రులు లేవని, ఇప్పుడు తీసుకోవడం వీలు కాదని ఇది నడ్డా గారు రాసినటువంటి లేఖ. అప్పటి ఆరోగ్య మంత్రి గారికి వెళ్ళి స్వయంగా కలిసి అడిగితే మేము ఇప్పుడు తీసుకోలేకపోతున్నాము అని చెప్పి అప్పుడు 2015వ సంవత్సరం జూన్ 2015లో నడ్డా గారు రాష్ట్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ. తదనంతరం కూడా మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇంకా కొన్ని కాలేజీలు తీసుకుంటున్నారని తెలిస్తే మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆగస్ట్ 8, 2019వ తేదీన ఆగస్ట్ 8, 2019వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నుంచి హర్షవర్ధన్ గారు అప్పటి ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ గారికి కూడా లేఖ రాయడం జరిగింది. అయ్యా మా తెలంగాణలో కొన్ని మెడికల్ కాలేజీలు తీసుకోండి, మాకు అవకాశం ఇవ్వండి, కరీంనగర్ తీసుకోండి, ఖమ్మం తీసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వం నుంచి
స్వయంగా వారిని వెళ్ళి పర్సనల్గా కలవడం జరిగింది. కానీ దాని మీద కూడా వారు రిప్లై ఇచ్చారు. హర్షవర్ధన్ గారు రాసిన లెటర్ కూడా ఉంది, నేను అది కూడా చూపిస్తా. ఫేజ్ 1 ఫేజ్ 2లో తెలంగాణను కవర్ చేయలేకపోయినాం, ఫేజ్ 3లో మీ విన్నపాన్ని పరిశీలిస్తామని చెప్పి హర్షవర్ధన్ గారు ఇగో తెలంగాణ ప్రభుత్వానికి వారు రాసినటువంటి లేఖ. ఇది హర్షవర్ధన్ గారు రాసింది. ఫేజ్ 1 ఫేజ్ 2లో మేము తెలంగాణకు ఇవ్వలేదు, ఫేజ్ 3లో పరిశీలిస్తామని చెప్పి రాసినటువంటి లేఖ. పరిస్థితి ఏంది? ఫేజ్ 3 కూడా అయిపోయింది, ఫేజ్ 1 అయింది, ఫేజ్ 2 అయింది, ఫేజ్ 3 అయింది. కానీ తెలంగాణకు మాత్రం ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయలేదు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ 157 మెడికల్ కాలేజీల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 26 ఇచ్చినారు, రాజస్థాన్కి 23 ఇచ్చినారు, మధ్యప్రదేశ్కు 12 ఇచ్చినారు, బెంగాల్కు 12 ఇచ్చినారు, తమిళనాడులో 11 ఇచ్చినారు. కానీ తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపిండ్రు. ఇప్పుడు చెప్పండి కిషన్ రెడ్డి గారు, నిజంగా మీకు రాష్ట్రం మీద ప్రేమ ఉంటే మాట్లాడి తీసుకురండి, ఓ 10 మెడికల్ కాలేజీ తెలంగాణకు తీసుకురండి, తప్పకుండా మీకు ధన్యవాదాలు తెలుపుతాం. ఎందుకు ఇవ్వలే? 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ రాకపోవడం ఈ రాష్ట్రం మీద మీకు ప్రేమ ఉన్నట్ట? కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణను ఇలా సవత్తల్లి ప్రేమ చూపించినట్టు కాదా? ఇది రాష్ట్ర ప్రజల్ని చిన్న చూపు చూడడం కాదా? ఇది రాష్ట్ర ప్రజల్ని అవమానపరచడం కాదా? ఈ రాష్ట్రానికి అన్యాయం చేయడం కాదా? దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇంత పచ్చి అబద్ధాలు మీరు మాట్లాడొచ్చా? రాష్ట్ర ప్రభుత్వం మీరు అసలు కలిసిండ్రా, కేంద్రంతో మాట్లాడినరా? ఇవి లేఖలేంటి? మా స్వయంగా మా మంత్రులు వెళ్ళి ఢిల్లీలో కలిస్తే మీ మంత్రులు రాసిన రిప్లైలు కూడా చూపిస్తున్నా కదా నేను. మీరు ఎయిమ్స్కు ల్యాండ్ ఇవ్వలేదంటారు, ల్యాండ్ ఇచ్చింది ఇంత స్పష్టంగా ఏ డేట్ ఇచ్చిండ్రు, ఏ తారీఖు ఇచ్చిండ్రు, ఎంత ల్యాండ్ ఇచ్చిందో కూడా మేము చెప్తా ఉన్నాం. అంటే ఒక అబద్ధాలను ప్రచారం చేస్తూ రాజకీయం చేస్తాము, రాష్ట్రం మీద మేము బురద జల్లుతామనేటువంటి పద్ధతి మంచిది కాదని చెప్పి నేను వారికి మనవి చేస్తా ఉన్నా. నిజంగా కిషన్ రెడ్డి గారు, మీరు ఇవాళ ఒక క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు, సంతోషం. మా రాష్ట్రం నుంచి మీరు ఇవాళ క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు, తీసుకురండి. నిజంగా ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే మేము కొత్తగా ఏం అడుగుతలేము. రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్రానికి కొన్ని హక్కులు ఇచ్చినారు. ఎయిమ్స్ కాలేజ్ కూడా మేము ఇచ్చినామని మాట్లాడుతున్నాం, మీరు ఇచ్చింది ఏముంది? అది తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో తెలంగాణకు ఎయిమ్స్ కాలేజ్ ఇస్తామని విభజన చట్టంలో పెట్టింది. ఇది రాష్ట్ర ప్రజల హక్కు. విభజన చట్టం ద్వారా హక్కుగా ఈ రాష్ట్రానికి సంక్రమించినటువంటిది ఎయిమ్స్ మెడికల్ కాలేజ్. దాన్ని త్వరితగతిన పూర్తి చేయించండి. మేము ల్యాండ్ ఇచ్చిన పనులు జరిపించండి. చేయాల్సింది చేయకుండా బురద జల్లే కార్యక్రమం చేసి తప్పించుకుంటామంటే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు, అంత అమాయకులు కారు. డెఫినెట్గా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మిమ్మల్ని. ఇవాళ మీరు ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నారు. అదే రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెడతాము, మహబూబాద్ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు, మా గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పిండ్రు. ఇప్పటికి నేను మైన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను స్వయంగా వెళ్ళి కలిసిన, నా తర్వాత కేటీఆర్ గారు మైన్స్ మినిస్టర్గా కలిసినారు. ముఖ్యమంత్రి గారు కూడా పలు సందర్భాల్లో ప్రధానమంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వానికి పర్సనల్గా అడిగినారు, లేఖలు కూడా రాసినారు. గా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురండి కిషన్ రెడ్డి గారు, ఎంతోమంది యువతకు ఉపాధి దొరుకుతుంది. కొత్త నిర్ణయం కాదు, పార్లమెంటు ద్వారా రాష్ట్ర ప్రజలకు సంక్రమించిన ఒక హక్కు, రాష్ట్ర ప్రజల హక్కు, దాన్ని అమలు చేయించండి అని అడుగుతా ఉన్నా నేను కేంద్ర మంత్రిగా. మీరు నిజంగా మీకు ఈ ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హక్కును అమలు చేయించి మీ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ, అది కూడా రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. గా గిరిజన యూనివర్సిటీని రాష్ట్రానికి ఇప్పించాలని చెప్పి నేను ఇవాళ కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. మనకు నవోదయ విద్యాలయాలు, అది పార్లమెంట్ యాక్ట్. ప్రతి జిల్లాకు ఈ దేశంలో ఒక నవోదయ విద్యాలయం పెట్టమని పార్లమెంటు చట్టం ద్వారా ఈ దేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఎన్నో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. దానికి వెంటనే మీరు మాకు నవోదయ విద్యాలయాలు మంజూరు చేయండి, మేము స్థలం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మీరు ఆ నవోదయ విద్యాలయాలు ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపినాం. మీకు నిజంగా ప్రేమ ఉంటే వెంటనే ఎస్సీ వర్గీకరణను చేయించండి అని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. అయ్యా, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని, బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టాలని, బీసీల జనగణన చేయాలని చెప్పి కేంద్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి సభానాయకుడిగా పంపిండ్రు. మీకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని చేయించండి. అంతేగాని అబద్ధాలు మాట్లాడి, గోబల్స్ మాట్లాడి,
ప్రజల్ని తప్పుదో పట్టిస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇవన్నీ రాజ్యాంగంలో రాష్ట్రానికి ఉన్న హక్కులు ఇవి. నవోదయ విద్యాలయం కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఈ పార్లమెంట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు వచ్చిన హక్కు. ఇది ఇవ్వండి మీరు మాకు. చేయాల్సింది చేయకుండా బురద జల్లే కార్యక్రమం ఏందండి? అంటే ఎన్ని అబద్ధాలు. వడ్లు వేయొద్దు, మేము కొనలేము అని కేంద్రమే ఒత్తిడి చేస్తుంది, వెయ్యాలని మీరే మాట్లాడతారు. కేసీఆర్ కిట్లో 5,000 అని మాట్లాడతారు, రూపాయి లేదనలా. గ్యాస్ సిలిండర్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ఉందన్నారు, రూపాయి లేదని ఛాలెంజ్ చేస్తే ముఖం చాటేస్తారు. ఇప్పుడు వడ్లు పక్కకు పెట్టినరు, వేరే ముచ్చట ముంగడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇంకా ఇవాళ ధర్నాలు. ఏం ధర్నాలు అసలు? దేనికోసం ధర్నాలు? మీరు ఇవాళ దేనికోసం ధర్నాలు చేసింది? మీరు వడ్లు కొనాలి, కొంటలేరా? ఏ జిల్లాకు పోదాం, ఏ మండలంకి పోదాం? డెఫినెట్గా ప్రాసెస్ ఆన్. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొంటున్నది. కానీ రేపు మీరు ఎక్కడ ఎండగొట్టబడతారో, రేపు ఎక్కడ ప్రజల ముందు మిమ్మల్ని నిలబెడతారో అని ముందే ఏదైనా కొంత ప్రియం చేద్దామని ఒక ప్రయత్నం చేశారు. కానీ దానికి జనం స్పందన లేదు, రైతుల స్పందన లేదు. రైతులు ఎవరు రాలే. మీరు అనుకున్న దాంట్లో అసలు ఏమాత్రం స్పందన కూడా రాలే. ఎక్కడనో అడపా కొద్ది చోట మీ కార్యకర్తలు చేసిందే తప్ప రైతుల నుంచి మీకు మద్దతు లేదు. రైతులకు అర్థమైపోయింది. ఇవాళ తెలంగాణ రైతాంగానికి ఒక విషయం స్పష్టమైంది. ఏంటిది? ఇవాళ వడ్లు కొననంటున్నది కేంద్ర ప్రభుత్వం, వడ్లు కొనమని చేతులు ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ఇదే కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతుండ్రు, మేము రా రైస్ కొంటాం. యాసంగి పంటల పండేదే బాయిల్డ్ రైసు. తెలంగాణలో ఇలా కొత్తగా పండుతుందా? తెలంగాణలో యాసంగి పంటల పండే పండ్లే వడ్లే మన బాయిల్డ్ రైస్. రా రైస్ రాదు. ఎందుకు రాదు? బికాస్ ఆఫ్ టెంపరేచర్. తెలంగాణలో ఉండే ఉష్ణోగ్రత పరిస్థితుల దృష్ట్యా మరి వచ్చేటువంటి బియ్యం నూకలైతే, రా రైస్ చేస్తే 50% నూకలైతే కనుక బాయిల్డ్ రైసే చేస్తారు. ఇదే కొత్తగా కొంటున్నది కాదు, కొత్తగా పుట్టింది కాదు. ఇది మొదటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న పద్ధతే. సో అందువల్ల ఈ తప్పుదో పట్టించే కార్యక్రమాలు మానుకొని ఇప్పటికైనా మీకు రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే రాష్ట్రానికి వచ్చేటువంటి హక్కులను మీరు వెంటనే అవి అమలు చేయించండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంకో చిన్న విషయం కిషన్ రెడ్డి గారికి నేను అడుగుతా ఉన్నా. ఎన్సిడిసి, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది హైదరాబాద్లో పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఈ ఎన్సిడిసి పెట్టడానికి ఒక 3 ఎకరాల స్థలం కావాలంటే వాళ్ళకు ఒక 4-5 స్థలాలు చూపించినాం. అందులో వాళ్ళు ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నారు? ఎన్సిడిసి వాళ్ళు ఐసీఎంఆర్ అనేది ఇంకో కేంద్ర ప్రభుత్వ సంస్థకు రాష్ట్రం 103 ఎకరాల స్థలం ఇచ్చింది. అందులో ఒక 3 ఎకరాలు మాకు ఇవ్వండి, మాకు అది అనువుగా ఉంటుంది, మేము ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అక్కడ పెడతాము అన్నారు. ఆ 3 ఎకరాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఐసీఎంఆర్కు మేము లేఖ రాసినాం. ఇప్పటి వరకు రిప్లై లేదు. ఇప్పుడు ఐసీఎంఆర్ ఆ 3 ఎకరాలు ఇస్తే ఏమవుతుంది? వెంటనే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది హైదరాబాద్లో ఏర్పడుతుంది. ఒక జాతీయ ఇన్స్టిట్యూట్ ఒకటి వస్తుంది ఇక్కడ. గది చేయించండి కిషన్ రెడ్డి గారు. అది చేయిస్తే ఒక ఇన్స్టిట్యూట్ అన్న వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మేము ఊరుకోలే, టెంపరీ బిల్డింగ్స్ ఇచ్చినాం, అక్కడ ఆల్రెడీ నడుస్తున్నది. కానీ ఆ 3 ఎకరాలు ఇస్తే పర్మనెంట్గా ఒక ఇన్స్టిట్యూషన్ మన ప్రాంతంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ మీరు వైద్య కళాశాలలు తెలంగాణకు ఇవ్వలేదు, కానీ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఊరుకోలే. వాస్తవానికి మీరు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపినా, మీరు తెలంగాణకు అన్యాయం చేసినా, ఇవాళ అనేక కొత్త వైద్య కళాశాలలు ఇవాళ తెలంగాణలో ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి 1956 నుంచి 2014 వరకు సమైక్య రాష్ట్రంలో 60 ఏళ్లలో తెలంగాణలో ఉన్న వైద్య కళాశాలలు కేవలం 5. ఒకటి ఉస్మానియా, గాంధీ, అవి అంతకుముందు వచ్చినాయి. వరంగల్లో ఉండేటువంటి కాకతీయ మెడికల్ కాలేజీ రైతులు పెట్టుకున్నారు. వరంగల్ మార్కెట్కి వచ్చే ధాన్యం బస్తాల మీద రూపాయి జమ చేసి రైతులు వరంగల్లో మెడికల్ కళాశాల అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేస్తే దాన్ని తదనంతరం ప్రభుత్వం దాన్ని టేకన్ ఓవర్ చేసింది. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 60 ఏళ్లలో 2 కాలేజీలు వచ్చినాయి. ఒకటి ఆదిలాబాదు, రెండవది నిజామాబాదు. మొత్తం అవి కూడా కలుపుకుంటే ఉన్నాయి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే. ఇది మేము అసెంబ్లీలో కూడా అడిగినాం ఆ రోజుల్లో. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో వైద్య విద్య పెరగాలి, మరి పిల్లలు బాగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో మొదటి దశలో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇచ్చారు. మహబూబ్ నగర్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట. ఈ 4 కాలేజీలు ఆల్రెడీ నడుస్తున్నాయి.
మళ్ళీ రెండవ దశలో మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసినారు ముఖ్యమంత్రి గారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి 8 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయినాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడానికి అధికారులు కృషి చేస్తూ ఉన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ఈ 8 మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభమవుతాయి. ఈ మూడవ దశకు కూడా క్లియరెన్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. మరో 4 మెడికల్ కాలేజీలు మూడవ దశలో కూడా సిరిసిల్ల, కామారెడ్డి, భూపాలపల్లి, వికారాబాద్లో కూడా పెట్టబోతా ఉన్నాం. దానికి కూడా ఇవాళ ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. అంటే 60 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఈరోజు 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఇవాళ తెలంగాణ మారింది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? 5 నుంచి 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వెళ్ళిపోయింది ఇవాళ తెలంగాణ. అదే మీ కేంద్ర ప్రభుత్వం ఏమో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఇయ్యలే, మొండి చేయి చూపించింది మీరు. అయినా ముఖ్యమంత్రి గారు ఊరుకోలే. ఈ రాష్ట్రం వెనుకబడద్దు, ఈ రాష్ట్రంలో విద్యార్థులు చదువుకోవాలి, ముందుకు పోవాలి అనేటువంటి ఉద్దేశంతో 5 మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రాన్ని 21 మెడికల్ కాలేజీలకు తీసుకుపోయిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఆ రోజు మెడికల్ కాలేజీల సీట్ల సంఖ్య రాష్ట్రంలో 700 ఉండే, ఇవాళ 4000 సీట్లకు తీసుకుపోయినాం. రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2014లో ఈ రాష్ట్రంలో ఉండే మెడికల్ కాలేజీ సీట్ల సంఖ్య 700 అయితే టుడే ఇట్ ఈస్ 4000. అంటే ఎన్ని రెట్లు ఎక్కువ తీసుకుపోయింది ఆలోచించండి. అదేవిధంగా పీజీ సీట్లు 531 పీజీ సీట్లు ఉంటే దాదాపు రెట్టింపై ఇలా దాదాపు 1000 పీజీ సీట్లు ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఎంబీబీఎస్ సీట్లు పెంచినాం, పీజీ సీట్లు పెంచినాం, మెడికల్ కాలేజీలు పెంచినాం, నర్సింగ్ కాలేజీలు పెంచినాం. అంటే వైద్య విద్య మీద ఇలా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇంత కృషి చేస్తున్నారు. మీదేంటంటే 157 కాలేజీలు దేశమంతా ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇయ్యని చరిత్ర బీజేపీ పార్టీది. పైగా మళ్ళీ బురద జల్లే కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం అడగలేదనో, రాష్ట్ర ప్రభుత్వం అధికారులను కలవలేదనో ఈ రకంగా అబద్ధాలను ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయడం ఇది దురదృష్టకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కిషన్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీకు ప్రేమ ఉంటే తీసుకురండి 10 కాలేజీలు. దాంట్లో మళ్ళీ రాష్ట్రం వాటా ఇవ్వాలి. మీరు తెచ్చిన 60-40, 40% మేము పెట్టాల్సిందే. వీఆర్ రెడీ. మాకు ఇప్పుడు 33 జిల్లాల్లో 21 అయినాయి కదా, ఇంకా 12 అవకాశం ఉన్నాయి, తీసుకురండి. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పాలసీ తీసుకున్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టాలనే విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండ్రు. సరే, ఇప్పుడు 21 అయినాయి, తీసుకురండి. ఇంకా 12కి అవకాశం ఉంది. వీ విల్ పే 40%. విల్ బి హ్యాపీ. అదేదో మీ చిత్తశుద్ధి చూపండి. ఇలా ప్రభుత్వ మెడికల్ కాలేజీ తెచ్చి చిత్తశుద్ధి చూపండి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చి మీ నిజాయితీ చాటుకోండి. లేదా మా వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ తెచ్చి మీ నిజాయితీ తీసుకోండి. ఇలా వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఏందండి? మీరు స్థలం ఇవ్వండి, మేము ఇస్తామన్నారు. ప్రభుత్వం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు డబ్బులు కట్టి స్థలాన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేసినాం. దాన్ని తీసుకుపోయి లాతూర్లో పెట్టిండు మహారాష్ట్రలో. తెలంగాణకు ఇవ్వాల్సిన కోచ్ ఫ్యాక్టరీని లాతూర్కు తీసుకుపోవడంలో తెలంగాణకు మీరు మేలు చేసినట్ట? తెలంగాణ రాష్ట్రం మీద మీకు ప్రేమ ఉన్నట్ట? మా ఫ్యాక్టరీని లాతూర్కు తరలించి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది బీజేపీ. దాని మీద మాట్లాడండి కిషన్ రెడ్డి గారు. మీరు ప్రశ్నించాల్సింది మమ్మల్ని కాదు, కేంద్ర పెద్దల్ని ప్రశ్నించండి. మీ ప్రభుత్వాల్లో గట్టిగా అడగండి. ఈ రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీయో, ట్రైబల్ యూనివర్సిటీతో పాటు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీయో, నవోదయ విద్యాలయాలో, మా రైల్వే కోచ్ ఫ్యాక్టరీయో, పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణనో, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చే కార్యక్రమమో, యాసంగి పంటలో మొత్తం బేషరతుగా పంజాబ్లో పండిన ప్రతి గింజ ఎట్లా కొంటున్నారో తెలంగాణలో పండిన ప్రతి గింజ కొనే విధంగా పంజాబ్తో సమానమైన పద్ధతిని తెలంగాణ రాష్ట్రానికి వర్తింపజేసే విధంగా మీరు నిర్ణయాన్ని తీసుకొని రండి. మేము మీకు అభినందిస్తాం. కావాలంటే ఎయిర్పోర్ట్కి వచ్చి దండేస్తాం మీకు. మేమేం గొంతమ్మ కోరికలు కోరతలేం. పంజాబ్లో పండిన గింజ కొంటరెట్లా, తెలంగాణలో పండిన ప్రతి గింజ కొనరెట్లా అని అడుగుతున్నాం మేము. దేశంలో ఒక రాష్ట్రానికి ఓ న్యాయం, ఇంకో రాష్ట్రానికి ఇంకో న్యాయం ఉంటుందా? పంజాబ్కో నీతి, తెలంగాణకో నీతి ఉండొచ్చా? పంజాబ్లో ప్రతి గింజ ఎట్లా కొంటారు, తెలంగాణలో ఎందుకు కొనరు? పంజాబ్లో ప్రతి గింజ కొన్నప్పుడు తెలంగాణలో కొనండి, మీరు తీసుకోండి. యాసంగి పంటలో పండేదే బాయిల్డ్ రైస్. యాసంగి పంటలో బాయిల్డ్ రైసే పండుతుంది. బాయిల్డ్ రైస్ తెలంగాణలో కొనిపించి తెలంగాణ రైతాంగం యొక్క ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని నెరవేర్చండి మీరు. అది చేయకుండా మీరు గొంతు పెంచడమో బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని మానుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇలా ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ఇవాళ మీ యొక్క ధర్నాల్లో జనం లేరు, రైతులు లేరు, కేవలం కార్యకర్తలు మాత్రమే ఉన్నారంటేనే ఇవాళ
ప్రజలకు మీదేందో అర్థమైపోయింది. రైతులను మీరు మోసం చేస్తున్నారు, రైతుల విషయంలో మీకు చిత్తశుద్ధి లేదు అనే విషయం ఇవాళ ఈ రాష్ట్ర రైతాంగానికి అర్థమైపోయింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే తెల్లారి మాట మార్చింది మీరే కదా. వడ్లు తప్ప అన్నీ మాట్లాడిండ్రు, వడ్ల గురించి ఎందుకో మాట్లాడలేదు, ఎందుకో మరి ముఖం చాటేసి వెనుకకు తిరిగిండ్రు. అది చెప్పండి స్పష్టంగా. ఇప్పటికీ మాకు టైం ఉంది, ఇప్పటికి కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రెడీగా ఉన్నది. మీరు ఒకవేళ పర్మిషన్ తీసుకురండి కొంటామని, ఎస్ వీఆర్ రెడీ. వరి పండించడానికి ఎవరొద్దంటున్నారు? సో ఏది ఏమైనా ఫైనల్గా నేను కిషన్ రెడ్డి గారికి చేసే అప్పీల్ ఒకటే, మీరు ఏ సమాచారం కావాలన్నా నేనే స్వయంగా వస్తా కిషన్ రెడ్డి గారు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖకు నాకు అవకాశం కల్పించిండ్రు. మరి మీరు ఎయిమ్స్ విషయంలో ల్యాండ్ ఇచ్చినా ఇవ్వలేదని మాట్లాడిండ్రు. మెడికల్ కాలేజీల విషయంలో గౌరవ మంత్రివర్యులు అప్పటి మంత్రులు ప్రభుత్వం కేంద్రాన్ని పరిశూ చేసినా మీరు చేయలేదని మాట్లాడిండ్రు. బట్ అయినా మాకేం బేసిజాలు లేవు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు సపోర్ట్ అస్, ఏం కాయిదాలు కావాలో చెప్పండి, ఎప్పుడు రమ్మంటారో చెప్పండి, నేను రావడానికి రెడీగా ఉన్నా. మాకు కావాలి మా రాష్ట్రానికి ప్రయోజనం, మాకు కావాలి మా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు. మీరు ఇస్తారా చెప్పండి, నేను ఐ విల్ కమ్ పర్సనల్లీ. నేనే వస్తా మీ దగ్గరికి ఢిల్లీకి, ఎప్పుడు రమ్మంటారో చెప్పండి, ఏం కాయిదాలు కావాలనో చెప్పండి, తీసుకొని వస్తా. కానీ అది కాకుండా మేము చేసిన ప్రయత్నాన్ని కూడా చెయ్యలేదు అనే విధంగా మాట్లాడడం ఇది మీకు తగదు. ఒక ఆ పోస్టుకు మీరున్నటువంటి ఒక క్యాబినెట్ మంత్రిగా ఆ పోస్టుకు తగని విధంగా మీరు మాట్లాడొద్దని చెప్పి కూడా నేను వారికి మనవి చేస్తూ ధన్యవాదాలు. ఇప్పుడు కమ్యూనికేషన్ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది మనకు. కానీ నేనేమంటున్నా అంటే గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు హీ హ్యాస్ టు చెక్ విత్ హిస్ కౌంటర్ పార్ట్ కదా బై సాబ్. ఎయిమ్స్ డైరెక్టర్కి ఒక ఫోన్ చేసి ల్యాండ్ ఇచ్చిందా లేదా అని అడిగి వారు ట్విట్టర్లో పెట్టినా ప్రెస్ మీట్ పెట్టినా ఆయనకు గౌరవంగా ఉంటుంది. లేదా హెల్త్ మినిస్ట్రీకి మాట్లాడన్నా ఆయన చెక్ చేసుకొని మాట్లాడితే ఆయనకు గౌరవంగా ఉంటుంది. వారు ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్నారు, స్టాఫ్ ఉంటారు, ఆఫీస్ ఉంటుంది, చెకప్ చేసుకొని మాట్లాడాలి కదా. ఇప్పుడు నేను మాట్లాడితే నడ్డా గారు రాసిన లెటర్ చూపించిన నేను, ఆ తర్వాత ఉన్న మంత్రి గారు హర్షవర్ధన్ గారు లెటర్ చూపించిన నేను, రాష్ట్రం పరిశూ చేసింది. నేను మాట్లాడిన ఇవాళ నేను ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్నా, మా కలెక్టర్కు మాట్లాడి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన పేపర్ తీసుకొచ్చి ఇవాళ మీ ముందు పెట్టి మాట్లాడుతున్నాం. వెన్ వీఆర్ ఇన్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్నప్పుడు రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి కదా మనం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, వాళ్ళు ఒకటేమో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సమన్వయం లేదనేది ఎట్లా అర్థమైందంటే, వడ్లు కొనొద్దనేమో కేంద్ర మంత్రి గారు పీయూష్ గోయల్ గారు మన మీద ఒత్తిడి పెడతారు. పోయిన యాసంగిలో వడ్లు కొనండి మహాప్రభు అంటే మీరు సంతకం పెట్టనే కొంటాం, మీరు మలతాప పండియమంటేనే కొంటామని మెడ మీద కత్తి పెట్టి సంతకాలు పెట్టించుకుంటారు. వాళ్ళేమో ఉత్తరం మీద ఉత్తరం రాస్తారు. ఒకవైపు గడ్కరీ గారు మాట్లాడుతుంటారు, ఒకవైపు పీయూష్ గోయల్ గారు మాట్లాడుతుంటారు. ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులేమో వడ్లు కొనాల్సిందే అని వీళ్ళు మాట్లాడతారు. అంటే కేంద్ర బీజేపీకి రాష్ట్ర బీజేపీ మధ్య సమన్వయం లేదని అనుకోవాలి కదా. సమన్వయం ఉంటే వాళ్ళదో మాట వీళ్ళదో మాట ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది రాములు గారు. ధర్నాలు అనేటువంటి రేపటితో ప్రారంభమనే కదా ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పింది. రేపటితో ప్రారంభం, డెఫినెట్గా అన్నిటి మీద చేస్తాం. ఇలా రాష్ట్రం యొక్క ప్రతి హక్కును కాపాడడం కోసం ఇలా వడ్ల మీద పోరాటం చేస్తాం, కొనాలని చెప్పి చివరిదాకా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. రాష్ట్రంలోని రైతుల హక్కులు కాపాడడానికి, రాష్ట్రంలో రైతుల ప్రయోజనాలు కాపాడడానికి రేపటిది ఒక ప్రారంభం మాత్రమే. రేపు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయితే డెఫినెట్గా మా ఎంపీలు పోరాడతారు. ఇంకా రకరకాల రూపాల్లో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతూనే ఉంటాం మేము. ఇవాళ వాళ్ళు అన్నీ బయటపడుతున్నాయి కదనే. కేసీఆర్కి ఇట్లా 5,000 ఉన్నాయన్నారు, ఉన్నాయా చూపించాలి కదనే. మరి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మీద రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ఉందన్నారు, ఉన్నదా చూపించాలి కదనే. మరి ఇప్పుడు ఎయిమ్స్లో మీరు ఇవ్వలేదు అన్నారు, ఉన్నదా చూపించాలి కదా. ల్యాండ్ ఇచ్చినామని చెప్పినాం కదా. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే ఎట్లయితుంది? ఎన్ని కాలేజీలు ఇచ్చిండ్రు దేశంలో, ఎక్కడెక్కడ ఇచ్చిండ్రో కూడా లెక్కలు చెప్పిన. తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదని చెప్పిన. నేను చెప్పిన తప్పైతే చెప్పాలి కదా. అంటే ఇది ఏంటంటే ఒక బటగాల్చి మీరు చేసేటువంటి కార్యక్రమం, ఒక గోబల్స్ ప్రచారం చేసే కార్యక్రమానికి ఇలా బీజేపీ నాయకులు పాల్పడుతున్నారు. సరే, రాష్ట్రంలో ఉండే నాయకులు పాల్పడుతున్నారంటే కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అదే రకంగా మాట్లాడడం అనేది మాత్రం ఇది సరే. అల్టిమేట్గా ఏమవుతుంది, ప్రజలకు వాళ్ళు పరిచయం అవుతారు కదా. రేపు వాళ్ళు ఏదైనా మాట్లాడినా ప్రజలు నమ్మకుండా అవుతారు. వాళ్ళు ఎప్పుడైనా నిజం మాట్లాడినా అబద్ధమే కావచ్చు అనుకునే పరిస్థితిలోకి వాళ్ళు నెట్టబడుతున్నారు, వాళ్ళే నెట్టబడుతున్నారు. వాస్తవాలు మాట్లాడాలి కదా.
వాస్తవాలు చెప్తే ప్రజల్లో మీ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నాయకులము, పార్టీలు అనే వాళ్ళము మనం ప్రజల యొక్క మన్నల్ని పొందాలి, ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోవాలి ప్రజాస్వామ్యంలో. కానీ ప్రజాస్వామ్యం యొక్క విలువలు తగ్గే విధంగా, విశ్వసనీయత కోల్పోయే విధంగా మాత్రం రాజకీయ పార్టీలు ఉండొద్దు, నాయకులు ఉండొద్దు అనేది నా మనవి. థ్యాంక్ యూ. ఇప్పుడు రెండు విషయాలు బైసాబ్, బీజేపీ వాళ్ళు ఇంకో విషయంలో కూడా తప్పుదో పట్టిస్తున్నారు. 7 ఏళ్ళకెళ్ళి మేమే వడ్లు కొన్నాం కదా, మీరు కొనేదేంటి? ఇది భారత రాజ్యాంగ నిర్మాతలు కొన్ని బాధ్యతల్ని రాష్ట్రాలకు కేంద్రాల మధ్య పంచింది. ఇగో రాష్ట్రాలు మెడికల్ అండ్ హెల్త్ చూడాలి, రెవెన్యూ సబ్జెక్ట్ చూడాలి, లా అండ్ ఆర్డర్ చూడాలి, విద్యుత్తు చూసుకోవాలి అని రాష్ట్రాలకు కొన్ని బాధ్యతలు ఇచ్చిండ్రు. కేంద్రానికి కూడా కొన్ని బాధ్యతలు ఇచ్చిండ్రు. ఆహార భద్రత, దేశం యొక్క ఆహార భద్రత దృష్ట్యా దేశంలో ఏదైతే మనము ఈ ఫెయిర్ ప్రైస్ షాప్ల ద్వారా ఏ రాష్ట్రంలో ఏ సరుకు అయితే ఇస్తారో అది పూర్తి స్థాయిలో కొనే విధంగా ఒక నిర్ణయం తెచ్చింది. ఆ ఆహార భద్రత కోసం దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో కరువు వచ్చినా దేశంలో పండే పంటలు కొనాలి, దాన్ని స్టోర్ చేయాలని సైంటిఫిక్ గోడౌన్లు కట్టడము, దానికి FCI అనే ఒక సంస్థ వచ్చింది. ఇవాళ కొత్తగా కొంటున్నారే. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరు ప్రభుత్వంలో ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, మధ్యలో జనతాదళ్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎన్డీఏ ఉన్నా, ఇంకే కేంద్ర ప్రభుత్వం ఉన్నా అందరూ కూడా కొంటూనే వచ్చిండ్రు. సడన్గా ఇప్పుడు బంద్ పెట్టింది బీజేపీ. సడన్గా ఇప్పుడు లేఖ రాసి మేము కొనము అని ఇప్పుడు సడన్గా బంద్ పెట్టింది కనుక పంచాయతీ పుట్టింది. రీజన్ ఏం చెప్పినా, రీజన్ ఏమంటారు, మా దగ్గర స్టాక్ ఎక్కువ ఉందంటారు. మరి పంజాబ్లో ఎందుకు కొంటున్నారు? మొత్తం స్టాక్ ఎక్కువ ఉన్నది, మా దగ్గర వడ్లు ఎక్కువైనాయి, మీరు పంట మార్చుకోండి అంటున్నారు. మరి పంజాబ్లో మొత్తం వడ్లు ఎందుకు కొన్నారు? ఒక సీజనా 2 సీజన్లు కాదు, పంజాబ్లో పండిన పంట అంతా కొంటున్నారు. మరి మొత్తం యాసంగి కూడా కొనాలి. తెలంగాణలో పండేదే వడ్లు, తెలంగాణలో పండేదే వడ్లు కొనాలి. మనం అక్కడ రైస్ కాదు, వాళ్ళు గోధుమలు వేసుకుంటారు. వాళ్ళు గోధుమలు వేసుకుంటారు. అక్కడ ఎందుకు గోధుమలు వేసుకుంటారంటే చాలా ఎక్కువ ఉత్తర భారతదేశం బాబు, అది ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువ కనుక ఆ చలికి గోధుమలు పండితే కనుక వాళ్ళు వేసుకుంటున్నారు. మన దగ్గర వరి పండుతుంది కనుక మన రైతులు వరి వేసుకున్నారు. నువ్వు కొను మరి. ఇప్పుడు అక్కడ ఉన్న క్వాంటిటీ ఎక్కువ కదా మనకంటే. ఇప్పుడు అల్టిమేట్గా రైతుల సంక్షేమం మనకు ముఖ్యం. నువ్వు ఎక్స్పోర్ట్ చేయి, పాలసీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు విదేశీయంగా విధానం మార్చుకొని ప్రపంచంలో ఎక్కడెక్కడ అవసరమో అక్కడికి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం మీ దగ్గర ఉన్నది. ఈ దేశంలో రైతు ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నప్పుడు మీరు 10 లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలకు మాఫీ చేసింది కదని. బ్యాంకులు దివాలా తీస్తున్నాయి, బ్యాంకులు ఆగమవుతున్నాయి అన్నప్పుడు పెద్ద పెద్ద కంపెనీలకు, బడా బడా పారిశ్రామికవేత్తలకు ఈ ప్రభుత్వం వచ్చినాక లక్షల కోట్ల అప్పులు మాఫీ చేసింది కదా. సార్ అది దేనికోసం చేసినా మీరు చేసిండ్రు. దేశ ప్రయోజనాలు కావచ్చు, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు కావచ్చు, మీరు ఎందుకు చేసిండ్రో చేసిండ్రు. మరి అదేవిధంగా దేశానికి అన్నం పెట్టే రైతు ప్రయోజనాల కోసం కూడా కొంత భరించి మీరు సబ్సిడీని భరించి ఎక్స్పోర్ట్ చేయండి, విదేశాలకు పంపండి వడ్లను, విదేశాంగ విధానాన్ని మార్చండి, ఎక్స్పోర్ట్ పాలసీని మార్చండి, ఈ బియ్యాన్ని బయటకు పంపించే ప్రయత్నం చేయండి. ఎందుకు ఆ ప్రయత్నం చేయొద్దు? మీరు పనికి రాకపోతే పనికొచ్చే విధంగా చేయండి. ఏం కావాలో చెప్పండి. ఇది బాగుంది బయట. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు. మరి వడ్లు వేయాల్సిందే అని ఎట్లా మాట్లాడిండు? అది బాధ్యత రైత్యం కాదా? ఇప్పుడు ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా మా నాయకుడు కేసీఆర్ లేచి ప్రశ్నించినాక ఇప్పుడు ఇది ఇట్లా అదట్లా అని ఇప్పుడు డిఫెన్స్లో పడి ఇవన్నీ కారణాలు ఎత్తుక్కుంటున్నారు. మరి అదే రోజు మేము ఇలా సహకరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మేము పంట మార్పిడి వైపు మేము పోతే రైతులు రెచ్చగొట్టింది ఎవరు? వడ్లు వేయాల్సిందే, మేము మెడలు వంచుతామని వంకరగా మాట్లాడింది ఎవరు? ఇప్పుడు డిఫెన్స్లో పడి ఏమవుతుండ్రు? ఇవన్నీ డొంక తిరుగుడు సమాధానాలు మళ్ళీ ఇవన్నీ ఎత్తుక్కుంటూ వస్తున్నారు కదా. దీన్ని బట్టి ఇప్పుడు అర్థమైంది కదా ఎవరు వడ్లు కొనమంటున్నారు, ఎవరు మాట మార్చిండ్రు, ఎవరు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారనే విషయం అర్థమైంది కదా. ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఈ సమస్య లేదు. ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడైనా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అయినా యాసంగిలో ఎన్ని వడ్లు పండితే అన్ని FCIకి మనం ఇచ్చేవాళ్ళం, FCI తీసుకునేవాళ్ళం. మొట్టమొదటిసారిగా ఇప్పుడు తీసుకోము అని యూటర్న్ తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం కదా. ఆ విషయం వాళ్ళు ఒప్పుకోవాలి. యూటర్న్ తీసుకున్నది వాళ్ళే, మళ్ళీ వడ్లు వేయాల్సిందే, కొనాల్సిందే అని అడ్డంగా మాట్లాడేది వాళ్ళే. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? భాయ్ సాబ్ ఒక్క నిమిషం.
అంటే నా సబ్జెక్టు డైల్యూట్ అవుతుందని నా రిక్వెస్ట్. డెఫినెట్గా నేను అడ్రస్ చేస్తా ఇష్యూను. ఇవాళ ఫస్ట్ రివ్యూ తీసుకున్నా. ఇవాళ నిజంగా మీరు చెప్పింది కూడా కరెక్ట్ కాదు. మొన్న లాస్ట్ వీకు 160-170 కోట్లు ఆరోగ్యశ్రీ పేమెంట్స్ కూడా చేసిండ్రు. టుడే ఇట్ సెల్ఫ్ ఐ హ్యావ్ టేకెన్ ద రివ్యూ. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీద బాధ్యత పెట్టినారు. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆ ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ చేస్తాను. ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్లోకి పోతే నా సబ్జెక్ట్ డైల్యూట్ అయితే కనుక ఇంకో రోజు స్పెసిఫిక్గా హెల్త్ మీద నేను మాట్లాడతాను. టుడే మై ప్రెస్ మీట్ ఈజ్ ఓన్లీ ఆన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టే విధంగా ల్యాండ్ ఇస్తే ల్యాండ్ ఇయ్యలేదని, రాష్ట్ర ప్రభుత్వం పర్సూ చేస్తే చేయలేదని వారు మాట్లాడడము, ట్విట్టర్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదని వాస్తవాలు ఆధారాలతో సహా మీ ద్వారా కిషన్ రెడ్డి గారికి చెప్పినా, రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేసిన. రాష్ట్ర ప్రయోజనాల కోసం కిషన్ రెడ్డి గారు ఎప్పుడు పిలిచినా ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నేను ఆయన దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నా. ఎన్ని కాలేజీలు ఇప్పిస్తే అన్ని కాలేజీలు తీసుకోవడానికి, సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీ నిజాయితీ ఏందో, మీ చిత్తశుద్ధి ఏందో చూపియండి. థ్యాంక్ యూ.